ఇప్పటి వరకు భూములు, చెరువులు, కాలువలు ఇవి కబ్జా పెట్టుడు చూసిరు కదా మీరు. కానీ ఇప్పుడు రైలు జనరల్ బోగిలో కూడా కబ్జాలు పెడుతున్నారు తెలుసా? చూడండి. దేశంలో పేదల పర్సంటేజే ఎక్కువ అయినప్పటికీ జనరల్ బోగీలు మహా అయితే 2 లేదా 4 ఉంటాయి. ఆ వీట్లల్లో కూడా ఒక దగ్గర మంచిగా పరదా వేసేసుకొని అన్ని సీట్లు కబ్జా పెట్టిందే కాక అన్ని నకిలీ ప్రోడక్ట్లే అమ్ముతున్నారు. ఒకసారి చూడండి వీటి పేర్లు: మెంతాల్ వాటర్ బాటిల్, బిస్లెహరీ వాటర్ బాటిల్, మ్యాంగో డ్రింక్. ఇట్లా అది చూసేటందుకు చూసారా మళ్ళా మాజా లెక్కనే ఉన్నది. మళ్ళీ అన్ని నకిలీ ప్రోడక్ట్సే. ఇట్లా పరదా కట్టేసుకొని మంచిగా కబ్జా పెట్టేసి అందులో అన్ని నకిలీ ప్రోడక్ట్లు ఇంతగానం నింపుకొని అమ్ముతున్నారు అని అంటే ఆ కాంట్రాక్టర్కి, అక్కడున్న రైల్వే ఆఫీసర్లకి, టీసీలకి, వీళ్ళకి ఎవ్వరికి ఒక అండర్స్టాండింగ్ లేదంటారా? ఆలోచించుండ్రి. లేదు అంటే మనం నమ్ముతామా? ఇదంతా జరిగింది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లా. ఇది బీహార్ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోతుంది. కొంతమంది చూసినోళ్ళు, దీని వీడియో ఇప్పుడు మనం చూసినాం కదా, అట్లా తీసినోళ్ళు చూసినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేసిరట, ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది అని. కంప్లైంట్ చేస్తే నీ పిఎన్ఆర్ నంబర్ చెప్పు, నీ అడ్రస్ చెప్పు. ఎందుకు ఆయన అడ్రస్తో ఏం చేస్తారు మీరు? అరే పలానా దగ్గర ఇది జరుగుతుందిరా నాయనా, మీరు పోయి యాక్షన్ తీసుకోండి అనేసి రిపోర్ట్ చేస్తే పోయి ఆడ చూడాల్సింది పోయి ఇదంతా అన్నట్టు. ఆయన కూడా అదే కమెంట్ పెట్టిండు కింద. ఆ ఎవరిదైతే పిఎన్ఆర్ నంబర్ అడిగినరో, ఏం చేస్తారు నన్ను, నా ఇంటికి వచ్చేమన్నా నన్ను కొడతారా, చంపుతారా అని చెప్పేసి ఆయన కమెంట్ పెట్టిండు.